Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక ఒక బిగ్ అప్డేట్, తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి బిగ్ అప్డేట్ అంటే 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి, అదేవిధంగా 108 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ గాను ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తుందని అప్డేట్ అయితే రానుంది. అదేవిధంగా ఈ నెలలోనే ఆగస్టులోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారనమాట. అయితే ప్రెజెంట్ ఉన్న ఎగ్జామ్స్ బట్టి పరిశీలిస్తున్నారని అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఓవరాల్గా ఈ ఆగస్ట్ నెలలోనే ఈ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రానుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది అభ్యర్థులు తెలుసుకోవాలి. దీనికంటే ముందు అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. నవ్ ఓన్లీ టుడే నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక ఫస్ట్ దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. 10+2 మినిమం ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ ఆర్ సిఈసి, ఎనీ గ్రూప్ దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇక ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 31 ఇయర్స్ ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక డేట్ అయితే ఇస్తారు, కట్ ఆఫ్ డేటు. ఆ కట్ ఆఫ్ డేట్కి అనుగుణంగా ఈ ఏజ్ అయితే ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీస్ ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను, 31 ఇది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఎవరైతే దీనికి ఎక్సీడ్ అయిపోయి ఉంటారో వాళ్ళు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు 36 వరకు యాడ్ అవుతుంది కాబట్టి ఈ ఏజ్ బిలో వాళ్ళు దీనికి రాసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్. ఇక తెలంగాణలో ఎవరైతే లేదా టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్, కార్పొరేషన్స్లోని, మున్సిపాలిటీస్లోని ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. కేవలం స్టేట్ ఎంప్లాయీస్లే. కానీ ఇందులో ఎవరైతే టీఎస్ఆర్టీసీలోను, కార్పొరేషన్లోను, మున్సిపాలిటీస్లో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఎవరైతే టెంపరరీ ఎంప్లాయీస్ ఉంటారో దట్టు సెన్సస్ డిపార్ట్మెంట్లో, సో మినిమం 6 మంత్స్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 31. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి మెయిన్ ఏంటంటే ఎగ్జామ్తో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లేదంటే స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి, అంటే మేల్ అభ్యర్థులకు హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, హైట్ ఎత్తు. అదేవిధంగా మన చెస్ట్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫుల్లీ ఎవరైతే ఇన్స్పిరేషన్ అంటే మనం ఊపిరి తీసుకొని పెట్టుకున్నప్పుడు 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక నార్మల్గా ఐ సైట్ అనేది నార్మల్గా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసరికి వీళ్ళది 79 సెంటీమీటర్స్. ఎప్పుడు ఇన్స్పిరేషన్ మనం ఊపిరి తీర్చుకున్నప్పుడు వచ్చే ఎక్స్పెన్షన్ అయినప్పుడు 79 అయితే ఉండాలి. నాట్ లెస్ దెన్ అని గుర్తుపెట్టుకుని, నాట్ లెస్ దెన్ 79 అంటే 79 కంటే ఎక్కువే ఉండాలి. ఇక్కడ కూడా 84 నాట్ లెస్ దెన్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మినిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. అంటే ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్పెన్షన్ మినిమం ఇంత అయితే ఉండాలి మీకు. అలాగే సేమ్ ఉమెన్స్ కూడా ఎక్స్పెన్షన్ ఆఫ్ మినిమం 5 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ దీనిలో కూడా రిలాక్సేషన్ ఉంది. ఏంటి రిలాక్సేషన్? ఎవరికైతే గురకాస్, అదే నేపాలీస్, అస్సామీస్, నాగాస్, మణిపూరీస్, సిక్కిమీస్ ఇవి ఉంటారు కదా, భూటానీస్, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళు మినిమం హైట్ వీళ్ళకి 158 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసరికి 78.8 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకే. ఇక వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్లోని మేల్ క్యాండిడేట్స్ అయితే
4 గంటలో 25 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 4 గంటలో 16 కిలోమీటర్లు నడవగలగాలి. అదేవిధంగా ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ విత్ నో మార్క్స్. దీనికి మార్క్స్ ఉండవు కానీ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫర్దర్గా మెరిట్ లిస్ట్లోనే పెడతాకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఫిజికల్ మీరు డిసైడ్ చేసుకున్నాక మీరు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, కానీ 2017లో వచ్చిన నోటిఫికేషన్ దాన్ని బేస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. మినిమం ప్రాసెస్ ఫీజింగ్ వచ్చేసి ఫీజు 200 ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ అయితే ఉంది. అయితే ఇందులో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ఎంప్లాయిడ్, అందులోనూ 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక ఎవరైతే నాన్ స్టేట్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈ తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళు కాదైతే వాళ్ళకి ఫీజు అయితే ఎగ్జామ్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. దే నాట్ ఎంటైటిల్. ఓకే, వీళ్ళు కంపల్సరీ ఫీజు పే చేయవలసింది, అంటే మన ఏపీ వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది ఏంటంటే ఎన్సీసీ ఎవరైతే ఉంటారో, ఎన్సీసీ చేసి ఉంటారో వాళ్ళకి సి అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఏ అవ్వచ్చు. సి ఉంటే 5 మార్క్స్ అయితే మీకు బోనస్ ఉంటాయి. అదేవిధంగా బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్క్ అయితే మీకు బోనస్గా మార్క్ యాడ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ట్రెడిషనల్గా అయితే ఓఎంఆర్ ఉంటుంది, కానీ కమిషన్ మార్చవచ్చు. అది ఆన్లైన్లో పెట్టవచ్చు, ఓఎంఆర్లో పెట్టవచ్చు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది కమిషన్ రైట్స్ ఉంటాయి, అది ఎలా అనేది. ఇక తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, దెన్ మెడికల్ ఫిట్నెస్ అయితే మీకు ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్, రిటన్ ఎగ్జామ్, తర్వాత వాకింగ్ టెస్ట్, దెన్ మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు బేస్డ్ స్ట్రిక్ట్లీ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మీరు ఏదైతే రిటన్ ఎగ్జామ్లో వచ్చో ఆ మార్క్సే మీకు ఫైనల్ మెరిట్ వస్తుంది. ప్లస్ ఎన్సీసీ మార్క్స్ కూడా మీకు ఇక్కడ ఎన్సీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు డిపెండ్స్ ఆన్ రిటన్ ఎగ్జామ్ అన్నమాట. ఇక ఇందులో ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీలకి అయితే 40% రావాలి. ఇక బీసీస్కి అయితే 35% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీస్కి అయితే 30% అయితే రావాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ కంపల్సరీగా మీరు రాయవలసిందే. ఏ ఒక్క పేపర్ కూడా మీరు రాయకుండా వదిలేస్తే మీ క్యాండిడేట్స్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయకుంటే కనుక డిస్క్వాలిఫై అయితే చేస్తారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే బెస్ట్. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇది స్టాండర్డ్ 10th క్లాస్ అని చెప్పారు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్, అంటే ఇందులో ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఇవైతే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటే గంటన్నర అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది 100 మార్కులుగా అయితే ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇవన్నీ ఉంటే పేపర్ 2లో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా గంటన్నర టైం ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ మీకు టైం వచ్చేసరికి 180 minutes, అంటే నియర్లీ 3 గంటల ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. ఓకే, ఇక టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్కి అయితే మీకు మెరిట్ తీస్తారు. ఇందులో మీకు కింద చెప్పినట్టుగా ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మిమ్మల్ని ఫర్దర్గా మెరిట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో అందులో కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణము, విపత్తు నిర్వహణ అయితే ఉంటుంది. అదేవిధంగా జాగ్రఫీ, ఎకానమీ, ఇది మన ఇండియా ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ కూడా అయితే సబ్జెక్ట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, అదేవిధంగా హిస్టరీ అయితే సబ్జెక్టులుగా ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా మీరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మన జాతీయ ఉద్యమం మీద మీరు
ఫోకస్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కల్చర్ అండ్ పాలసీస్, అంటే మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు, ఈ పాలసీస్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎథిక్స్ ఉంది, జెండర్ సెన్సిటివిటీ, అదేవిధంగా సోషల్ అవేర్నెస్ కూడా ఒక కాన్సెప్ట్కి అయితే ఇందులో మాకు సిలబస్లో పార్ట్గా ఉంది. ఇక నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ మ్యాథమెటిక్స్, ఇందులో అర్థమెటిక్ ఉంది, నెంబర్ సిస్టమ్, మినిమం బేసిక్స్ అయితే ఉంటాయి, ఆల్జెబ్రా, ట్రిగోనోమెట్రీ, మెన్సురేషన్, ఇది పేపర్ 2లో భాగంగా అయితే ఉంది. ఇది ఓవరాల్గా సిలబస్. సో గతంలో అంటే 2017లో అయితే 1857 వేకెన్సీస్ అయితే ఉన్న నోటిఫికేషన్ వచ్చి రావడం జరిగింది. ఓకే, కానీ ఈ ఇయర్ 1300 ప్లస్ అయితే నోటిఫికేషన్ రానుంది. కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటి, ఈ సిలబస్ బేస్ చేసుకొని ఈ 200 మార్క్స్కి మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకోవద్దు. ఎందుకంటే మీకు ప్రిపరేషన్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చి ఆ ఎగ్జామ్ డేట్కి మీకు రివిజన్ చేయడానికి మోర్ టైం ఉంటుంది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు రివిజన్ టైం తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ మంత్లో నువ్వు నోటిఫికేషన్ రానుంది కాబట్టి బీ రెడీ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఇక దీనిపైన మరిన్ని వీడియోస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వాటిపైన వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you all. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తుకొచ్చు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.